ఆంధ్రప్రదేశ్కి చెందిన భారత్ ఈ వెహికల్ కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్ లోనే చవకైన లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇదే భారత్ ఈ వెహికల్ సంబంధించిన గ్రాండ్ మినీ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ వీడియోలో ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రివ్యూ అయితే చూద్దాం అండి. ఎటువంటి ఆడియన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. సో ఫస్ట్ అయితే మనకి భారత్ గ్రాండ్ మినీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందో మనకి మార్కెట్ లో దొరికే నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ సెగ్మెంట్ లానే కనిపిస్తుంది అనమాట. డిజైన్ పరంగా ఈవెన్ భారత్ ఈ వెహికల్స్ లో ప్రీవియస్ గా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్స్ ఇచ్చారు. సిమిలర్ డిజైన్ తోనే ఈ స్కూటర్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ముందు వైపు చూసినట్లయితే ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అయితే లభిస్తుంది అనమాట. అలానే ఈ స్కూటర్ లో మనకి డిస్క్ బ్రేకింగ్ అనేది ఇస్తున్నారు ఫ్రంట్ సైడ్ అయితే వచ్చేసరికి. అలానే మనకి ఇక్కడ మడ్ గార్డ్ అయితే ఉంటుంది అనమాట. సస్పెన్షన్ వచ్చి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే లభిస్తుంది. హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి, మనకి ఎల్ఈడి లైట్స్ అనేది లభిస్తాయి అనమాట. అంటే పైన కూడా టర్న్ లైట్ ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడి లైట్స్ తో ఈ స్కూటర్ అయితే లభిస్తుంది. అలానే ఈ స్కూటర్ యొక్క ఫుట్ బోర్డ్ స్పేస్ చూసుకుంటే మనకి వైడ్ ఫుట్ బోర్డ్ స్పేస్ అయితే లభిస్తుంది. మీరు సిలిండర్లు కానివ్వండి, వాటర్ క్యాన్స్ కానివ్వండి, బ్యాగ్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో జనరల్ గా నో లైసెన్స్ సెగ్మెంట్ ఇలాంటి మోడల్స్ డిజైన్స్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫుట్ బోర్డ్ స్పేస్ దగ్గర అయితే ఎటువంటి డాక్ అయితే ఉండదు. మీకు ఎన్ని సామాన్లు అయితే పెట్టుకునే విధంగా లార్జ్ ఫుట్ బోర్డ్ స్పేస్ అనేది లభిస్తుంది. రేర్ సైడ్ చూసుకుంటే మనకి రేర్ సైడ్ హాలోజన్ లైట్ అయితే వస్తుంది అనమాట ఈ స్కూటర్ తో పాటు. అలానే రేర్ సైడ్ వచ్చి మనకి గ్రీన్ నంబర్ ప్లేట్ అయితే వస్తుంది. నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ స్కూటర్ సంబంధించింది. అలానే ఇక్కడ మనకి మడ్ గార్డ్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ రేర్ సైడ్ వచ్చి 10 ఇంచ్ టైర్ లభిస్తుంది. రేర్ సైడ్ బ్రేకింగ్ మాత్రం డ్రమ్ బ్రేకింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ స్కూటర్ లో మనకి 250 వాట్ BLDC హబ్ మోటార్ అనేది ఉపయోగించడం జరిగింది. బట్ దీని పీక్ పవర్ సుమారుగా ఒక 600 నుంచి 800 వాట్ల పీక్ పవర్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి కంపెనీ వాళ్ళు చెప్తున్న టాప్ స్పీడ్ వచ్చి 25 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది చెప్తున్నారు. అలానే రేర్ సైడ్ సస్పెన్షన్ చూసుకున్నట్లయితే మనకి డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే లభిస్తుందండి. ఈ స్కూటర్ లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే మనకి సుమారుగా ఒక 155 మిల్లీమీటర్లకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే లభిస్తుంది అనమాట. సెంటర్ స్టాండ్ లభిస్తుంది, అలానే సైడ్ స్టాండ్ కూడా లభిస్తుంది. అలానే స్కూటర్ తో పాటు మీకు ఫుట్ ప్యాక్స్ అనేది లభిస్తుంది అనమాట. రేర్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కాల్ అయితే పెట్టుకోవాలి. ఇన్ కేసు మీకు లేడీస్ ఫుట్ రెస్ట్ కావాలనుకుంటే మాత్రం మీరు గార్డ్స్ పెట్టించుకుంటే మాత్రం గార్డ్స్ తో పాటు మీకు లేడీస్ ఫుట్ రెస్ట్ అనేది లభిస్తుంది. అండ్ స్కూటర్ యొక్క సీట్ అనేది ఎలా ఉంటుంది అనమాట. సో మరీ పెద్ద లార్జ్ సీట్ అయితే కాదు. సో సింగిల్ పర్సన్ అయితే మోర్ కంఫర్టబుల్ గా అయితే కూర్చోవచ్చు అనమాట. ఇద్దరు కూడా కూర్చోవచ్చు, కానీ సో కంఫర్ట్ మాత్రం అయితే సింగిల్ పర్సన్ కోసం అయితే డిజైన్ చేసిన స్కూటర్ అనమాట. ఇది రేర్ సైడ్ వచ్చి గ్రాబ్ రైల్ వచ్చి ఐరన్ తో అయితే వచ్చింది అనమాట. సో స్ట్రాంగ్ గ్రాబ్ రైల్ మీకు అయితే లభిస్తుందండి. అలానే స్కూటర్ యొక్క సీట్ ఓపెన్ చేయాలంటే కనుక కీని యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలన్నమాట. టిక్ అని సౌండ్ వస్తుంది. సో మనకి బూట్ స్పేస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో మనకి బూట్ స్పేస్ అనేది ఇలా లభిస్తుందండి. కింద వచ్చి మీకు ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. 2.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అని చెప్పి కంపెనీలు అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ స్కూటర్ తో పాటు మీకు MCB అయితే లభిస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఈ స్కూటర్ వాడినప్పుడు బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వకుండా ఉండాలంటే కనుక మీరు MCB అయితే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ మీరు ఎప్పుడైతే స్కూటర్ రైడ్ చేద్దాం అనుకుంటారో అప్పుడైతే MCB అయితే ఆన్ చేసుకుని స్కూటర్ రైడ్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ తో పాటు మీకు 8 amps ఛార్జర్ అయితే లభిస్తుంది అనమాట. సో 3 పిన్ కనెక్టర్ అయితే వస్తుంది అనమాట. సో ఈ 8 amps ఛార్జర్ యూజ్ చేసుకుని మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ని 3 నుంచి 4 గంటలు అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఛార్జర్ అయితే మీకు బూట్ స్పేస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా మీకు కొంచెం స్పేస్ కూడా ఉంది. మీకు ఇంకా అడిషనల్ సామాన్లు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడైతే పెట్టుకోవచ్చు. సీట్ వేసిన తర్వాత టిక్ అని సౌండ్ వస్తుంది, అంటే సీట్ లాక్ అయిన అనమాట. స్కూటర్ యొక్క లెఫ్ట్ కంట్రోల్ ప్యాడ్ చూసుకున్నట్లయితే మనకి హై బీమ్ లో బీమ్ స్విచ్ ఇక్కడ లభిస్తుంది. అలానే మనకి టర్న్ లైట్ ఇండికేటర్స్ స్విచ్, ఇది హార్న్ స్విచ్. అలానే మీరు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం USB సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది. అలానే మీ వాలెట్ కానివ్వండి, గ్లాసెస్ లాంటివి పెట్టుకునే విధంగా మీకు కింద ఈజీ యాక్సెస్ బాక్స్ కూడా లభించిందండి. అలానే కవర్స్ కానివ్వండి, లేకపోతే సంచులు ఏమైనా తగిలించుకోవాలనుకుంటే ఇక్కడ మీకు హుక్ అనేది ఇచ్చారండి. రైట్ కంట్రోల్ ప్యాడ్ లో చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ రివర్స్ మోడ్ బటన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి మీకు ఆటో రిపేర్ బటన్ అనేది ఇక్కడ అయితే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఇది మనకి డిమ్ హై సంబంధించిన స్విచ్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చి డిఫరెంట్ రైడ్ మోడ్స్, థర్డ్ మోడ్, సెకండ్ మోడ్, ఫస్ట్ మోడ్ సంబంధించిన బటన్ అనమాట. ఇది స్కూటర్ అనేది డిస్ప్లే అయితే ఇలా కనిపిస్తుంది. కీ తిప్పిన తర్వాత మీకు నెంబర్స్ ఇలా కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ మీకు ఇనిషియల్ గా పార్కింగ్ మోడ్ లో అయితే ఉంటుంది. సో పార్కింగ్ మోడ్ నుంచి మీరు ఎగ్జిట్ అవ్వాలంటే కనుక బ్రేక్ ప్రెస్ చేస్తే మీరు రెడీ టు మూవ్ అనమాట. మీకు బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చి బార్స్ రూపంలో కనిపిస్తుంది చూడండి. మొత్తం 4 బార్స్ అయితే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఓడోమీటర్ రీడింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ స్పీడోమీటర్ సంబంధించిన రీడింగ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మోడ్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. డిఫరెంట్ ఏ మోడ్ లో ఉంటే దానికి సంబంధించిన నెంబర్ అయితే కనిపిస్తుంది. అలానే స్కూటర్ తో పాటు మీకు లభించే కీ అనమాట. ఇదేమో ఫిజికల్ కీస్ వస్తాయి, దాంతో పాటు మీకు రిమోట్ కీ కూడా లభిస్తుంది. సో మీరు రిమోట్ కి కూడా మీరు స్కూటర్ ఆన్ అయితే చేసుకోవచ్చు అనమాట. స్కూటర్ సంబంధించిన ఛార్జింగ్ సాకెట్ అనమాట. ఇది ఇక్కడ మీరు ఛార్జర్ అయితే కనెక్ట్ చేసుకుని మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో మొత్తానికి అయితే భారత్ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన గ్రాండ్ మినీ ఎలక్ట్రిక్ స్కూటర్ అవుతుందో దీన్ని నేను 130 కిలోమీటర్ల వరకు నేనైతే ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఎటువంటి ఆడియన్స్ తీసుకోవచ్చు ఓవరాల్ గా చూసుకుంటే కనుక. సో ఫస్ట్ నేను ఈ స్కూటర్ సంబంధించిన పాజిటివ్ గురించి అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఈ స్కూటర్ అయితే ఉండదు, చాలా ఈజీ టు హ్యాండిల్ అనమాట. సో లైట్ వెయిట్ గా ఉంటుంది కాబట్టి ఎవరైనా కూడా ఈ స్కూటర్ అయితే ఈజీగా అయితే హ్యాండిల్ అయితే చేసుకోవచ్చు. నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ అనమాట ఈ స్కూటర్. రెండోది ఈ స్కూటర్ సంబంధించిన రేంజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవాళ మార్కెట్ లో చూసుకుంటే 55,000 రూపాయలకి చాలా తక్కువ ప్రైస్ కి కంపెనీ వాళ్ళు వచ్చి 100 to 120
కిలోమీటర్స్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. మేము దీన్ని స్వయంగా రేంజ్ టెస్ట్ చేస్తే మాకు 130 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చింది. ఈ 130 కిలోమీటర్లు కూడా నా వెయిట్ వచ్చి 68 కేజీలు. 68 కేజీల వెయిట్ తో యావరేజ్ స్పీడ్ వచ్చి 38 కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్ తో వెళ్తే నాకు వచ్చిన రేంజ్ అనమాట. సో రేంజ్ పరంగా కొంచెం ఎక్కువ ట్రావెల్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ప్రకారంగా చూసుకున్నా కూడా సో పాజిటివ్ విషయం అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఫ్రంట్ సైడ్ ఉన్న ఫుట్బోర్డ్ స్పేస్ కూడా ఒక కంఫర్ట్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. మీరు ఏమైనా లగేజ్ లాంటి ఏమైనా పెట్టుకోవాలనుకున్నా కూడా సో మీకు ఎక్కువ స్పేస్ అనేది అయితే స్కూటర్ లో లభిస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఛార్జింగ్ టైం కూడా చాలా పాజిటివ్ విషయం అనేది చెప్పుకోవచ్చు. సో ప్రీవియస్ గా మనం గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఈ 55,000 రూపాయల సెగ్మెంట్ లో మాట్లాడుకుంటే ప్రీవియస్ గా మనం గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్స్ అందుబాటులో ఉండే. బట్ ఇప్పుడు అదే ప్రైస్ సెగ్మెంట్ లో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తీసుకురావడం సో మీరు తక్కువ టైంలోనే మీరు ఫాస్ట్ గా అయితే స్కూటర్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు, ఎక్కువ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయొచ్చు అనమాట. అది ఒక అడ్వాంటేజ్ అనేది ఈ స్కూటర్ అయితే మీకు అయితే లభిస్తుంది అనమాట. సో ఇవి మన భారత్ గ్రాండ్ మినీ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉన్న పాజిటివ్ విషయాలు. అలానే ఈ స్కూటర్ లో ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, సస్పెన్షన్ కానివ్వండి ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుంది అనిపించింది. అయితే మన ప్రైస్ పరంగా చూసినట్లయితే 55,000 రూపాయలు ప్రైస్ పెడుతున్నాం కాబట్టి అంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. సో ప్రెసెంట్ అయితే మనకు నో లైసెన్స్ సెగ్మెంట్ మార్కెట్ కూడా మెల్లమెల్లగా షిఫ్ట్ అవడం అయితే జరుగుతుంది అనమాట. సో మనకి నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్ లో తక్కువ ప్రైస్ అనగానే గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్లు గుర్తుకొచ్చాయి అనమాట. సో 40,000 రూపాయలు ఆ ప్రైస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు 35,000 రూపాయల నుంచి కూడా ప్రైస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. బట్ కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందంటే మాకు కొంచెం ఇంటి వద్దనే ఫాస్ట్ గా ఛార్జ్ అయిపోవాలి అనే కొంచెం ఎంక్వైరీస్ పెరిగే కొద్దీ చాలా కంపెనీస్ గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ అమ్మిన స్కూటర్స్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే లిథియం షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పుడు భారత్ వెహికల్స్ కంపెనీ వాళ్ళు కూడా ప్రీవియస్ గా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ స్కూటర్స్ ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ప్రజెంట్ కస్టమర్స్ కూడా మాకు కొంచెం ఇంటి వద్దనే ఫాస్ట్ గా ఛార్జ్ అయిపోవాలి అనే ఒక క్వశ్చన్స్ వచ్చేసరికి వీళ్ళు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ షిఫ్ట్ అయ్యారు అనమాట. ఈ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఇంటి వద్దనే ఫాస్ట్ గా ఒక 3 to 4 అవర్స్ ఛార్జ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వీటి లైఫ్ సైకిల్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ సుమారు ఒక 200 to 250 అరౌండ్ లైఫ్ సైకిల్స్ ఉంటాయి కనుక లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ లో క్వాలిటీని బట్టి ఒక 800 నుంచి 1000 వరకు లైఫ్ సైకిల్స్ అయితే ఉంటాయి. సో మీకు కొంచెం లైఫ్ అనేది కూడా లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ లో అయితే డిఫరెన్స్ ఉంటుంది అనమాట కంపేర్ విత్ గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్. అయితే ఒక విషయం ఏంటంటే మీరు ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్స్ కానివ్వండి, ముఖ్యంగా నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్ లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మోడల్స్ అయితే ఉన్నాయో మోస్ట్లీ వీళ్ళు డిజైన్ చేసేది సింగిల్ రైడర్ కోసం అయితే డెవలప్ చేస్తారు. మీరు డబల్స్ తో కూడా వెళ్ళొచ్చు కానివ్వండి, మీకు డబల్స్ వెళ్తే పర్ఫార్మెన్స్ కానివ్వండి దీని రేంజ్ లో డిఫరెన్స్ కనిపించేస్తుంది. అందులో మీకు ఎప్పుడైనా సరే రేంజ్ చెప్పేది ఏదైతే ఉందో సింగిల్ రైడర్ తో మాత్రం చెప్పడం జరుగుతుంది. కంపెనీ వాళ్ళు అనేది చెప్తారు, మేము రేంజ్ టెస్ట్ చేసినప్పుడైనా కూడా మీకు చెప్పే రేంజ్ సింగిల్ రైడర్ తో. ఈవెన్ ఈ స్కూటర్ కూడా మేము రేంజ్ అంతా కూడా టెస్ట్ చేసింది సింగిల్ రైడర్ తో. నా వెయిట్ వచ్చి 68 kgs వెయిట్ తో అయితే చేస్తే మాకు వచ్చిన రేంజ్ 38 కిలోమీటర్ యావరేజ్ స్పీడ్ తో వచ్చిన రేంజ్ 130 కిలోమీటర్లు. మీరు అడగచ్చు పదే వెయిట్ ఎందుకు చెప్తున్నారని చెప్పి. ఇప్పుడు వెయిట్ చెప్పలేదు అనుకోండి, నేను చెప్పేస్తా డబల్స్ వెళ్ళిపోయారు అనుకోండి, 150 kgs వెయిట్ వేసుకుని వెళ్ళిపోయారు, మీరు పలానా వీడియోలో ఎంత రేంజ్ వస్తుందని చెప్పారు, రాలేదని షోరూమ్ వాళ్ళు అడుగుతారు. బట్ అక్కడ విషయం ఏంటి, ఏ వెయిట్ తో వెళ్తే దాని తగ్గ రేంజ్ వస్తుంది. ఒకవేళ మీరు ఇంకా ఒక 50 kgs పర్సన్ ఈ బండి నడిపారు అనుకోండి, ఇంకొంచెం ఎక్కువ రేంజ్ రావచ్చు. అలా అని చెప్పి 50 kgs వెయిట్ నడిపి మరి ఇంకా ఎక్కువ స్పీడ్ వెళ్తే మళ్ళీ రాదు. సో ఈ కండిషన్స్ అన్ని స్పీడ్ కి మళ్ళీ లోడ్ కి లింక్ అయి ఉంటుంది అనమాట. సో అందుకనే నేను పదే మేము ఈ స్పీడ్ తో వెళ్ళాము, ఇంత లోడ్ తో వెళ్ళామని చెప్పి మీకు అన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. మేము ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ టెస్ట్ చేసినప్పుడు 131 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చింది అనమాట. సో 2.4 కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి సో ఈ రేంజ్ అయితే వచ్చిందో సో మంచి రేంజ్ అనే చెప్పుకోవచ్చు అనమాట ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అయితే. సో ఇప్పుడు నేను వెళ్ళిన రోడ్ అంతా మోస్ట్లీ మనకి ఫ్లాట్ రోడ్ కండిషన్స్, హైవే మీద వెళ్ళడం వల్ల నాకు రేంజ్ ఎలా వచ్చింది. బట్ మీరు ఒకవేళ మీరు ఇదే స్కూటర్ని తీసుకువెళ్ళిన రేంజ్ టెస్ట్ చేశారనుకోండి, మీరు బండిని నడిపారనుకోండి, అది కొంచెం ఎక్కువ ఎత్తు పల్లాలు ఎక్కువ ఉన్నాయి, ఉదాహరణకి ఎక్కువ ఇంక్లైన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దానివల్ల కొంచెం రేంజ్ డిఫరెన్స్ రావచ్చు అనమాట. సో ఈ కండిషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీకు పదే మీకు స్పీడ్ కానివ్వండి అలానే మనకి లోడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనే పాయింట్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ గా మరి ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎవరు తీసుకోవచ్చు అంటే కనుక సో నాకు బడ్జెట్ లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలి, ఫాస్ట్ గా ఛార్జింగ్ అయిపోవాలి, ఒక 100 to 120 కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను, అలానే ఈజీ టు హ్యాండిల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలంటే మాత్రం మీరైతే భారత్ వెహికల్ సంబంధించిన ఈ గ్రాండ్ మినీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీరైతే టెస్ట్ రైడ్ చేయొచ్చు అనమాట. సో టెస్ట్ రైడ్ చేసి మీకు కంఫర్ట్ గా అనిపిస్తే దాన్ని బట్టి అయితే మీరైతే ప్రొసీడ్ అవ్వచ్చు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కంపెనీ వాళ్ళు ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే 2 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ మీద వారంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఫస్ట్ ఇయర్ వచ్చి గ్యారంటీ అనేది చెప్తున్నారు. అంటే ఫస్ట్ ఇయర్ వచ్చి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే కంప్లీట్ పీస్ టు పీస్ బ్యాటరీ ప్యాక్ అయితే రీప్లేస్ చేస్తామని అయితే కంపెనీ అయితే మెసేజ్ చేస్తున్నారు అనమాట. సో ఆ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ పరంగా కూడా మీకు భరోసా కల్పిస్తామని అయితే కంపెనీలు అయితే మెన్షన్ చెప్తున్నారు. అలానే ఈ స్కూటర్ యొక్క మోటార్ కంట్రోలర్ మీద అయితే సంవత్సరం పాటు వారంటీ ఇస్తున్నారు, చార్జర్ మీద అయితే 6 నెలల పాటు వారంటీ అయితే ఇస్తున్నారు అనమాట. అలానే ఈ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద ఫస్ట్ ఇయర్ వచ్చి గ్యారంటీ ఇస్తున్నారు, సెకండ్ ఇయర్ వచ్చి వారంటీ, అంటే టోటల్ 2 years వారంటీ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు అనమాట. 2.4 కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే 100 to 120 కిలోమీటర్స్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మేము యావరేజ్ స్పీడ్ 38 కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్ తో 68 kg పర్సన్ నేను రైడ్ చేస్తే నాకు వచ్చిన రియల్ రేంజ్ వచ్చి 130 కిలోమీటర్
రేంజ్ అయితే రావడం జరిగింది. అలానే మీరు కనుక ఎటువంటి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకున్నా కూడా మీరు ప్రాపర్ వెంటిలేషన్ ఏరియాలోనే మీరు అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోండి. సో మీకు కొంచెం సేఫ్టీ అనేది ఉంటుంది. సో ఇది భారత్ ఈ వెహికల్ సంబంధించిన గ్రాండ్ మినీ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సమాచారం అనమాట. వీళ్ళు వచ్చి ఎలక్ట్రిక్ స్కూటర్ ని మనకి అనకాపల్లిలో, సూర్యాపేటలో, విశాఖపట్నంలో, విజయవాడలో, కాకినాడలో ఇలా చాలా ప్రాంతాల్లో అయితే వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. సో వీళ్ళ ఎక్కడెక్కడ వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అందుబాటులో మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా